నమస్కారం. రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకపరమైన జ్యోతిష్యపరమైన సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేయండి. మీ సందేహాలను నివృత్తి చేసేందుకు రాజ్గురు గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. రాజ్గురు గారు నమస్కారం అండి. నమస్కారమ్మా. ఓం గంగణపతయే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. చెప్పండి గురుగారు, కిందటి ఎపిసోడ్లో మీరు చెప్పారు గురు పౌర్ణమి యొక్క విశేషాల గురించి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా వివరిస్తారా? ఈ యొక్క గురు పౌర్ణమి రేపు వచ్చే ఆదివారం చాలా విశేషంగా ఉన్న రోజు. గురు అనుగ్రహము లేనివారు జాతకపరంగా ఎవరైనా నీచ గురుడు ఉంటే, అలాగే తులారాశికి వస్తున్నాడు అంటే వ్యయము. ఏ రాశి? వృశ్చిక రాశికి వ్యయంగా ఉంటారు. అలాంటి వారు, ఆ యొక్క రాశుల వారు ద్వితీయాధిపతి పంచమాధిపతి విశేషంగా విషయం చెప్తాం. మహాన్ యోగకారకుడు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు కొన్ని ధనయోగాలు కలగాలి అంటే గురు వల్లనే. అలాంటి వారికి ఎవరికైనా గురుడు అస్తమించుంటే, అలాగే గురుడు జాతకరీత్యా నీచబడి ఉంటే, అలాగే దుస్థానాల్లో ఉంటే 3, 6, 8, 12 ఈ 4 రాశుల వారికి 4 స్థానాలను ఎవరు పొందుతున్నారో గురు వల్ల, ఆ రకంగా వాళ్ళందరికీ గురు అనుగ్రహం కలగాలి అంటే ముఖ్యంగా గురు ఆరాధన చేయండి, జపాలు చేయండి, గురు దర్శనం చేసుకోండి. ఇంతకు ముందు కూడా ఈ విషయాన్ని చెప్పాను. గురు అనుగ్రహం ఉందంటే అన్ని దేవతల అనుగ్రహం ఉన్నట్టే. కాబట్టి గురు అనుగ్రహం పొందాలి అంటే ఆ యొక్క రోజు విశేషమైన సేవని స్వామివారికి, గురుగ్రహానికి, అలాగే మిమ్మల్ని నేర్పించిన గురుగారు ఎవరున్నారు, విద్యాభ్యాసం నేర్పించిన గురుగారు ఎవరున్నారు, ఏదైనా విషయం ఉండాలి, వాళ్లకు సేవ చేయండి. కనీసం ఎవరు లేదు, ప్రథమ ఆద్య గురువు అంటే తండ్రి, జన్మనిచ్చిన తండ్రి, ఆయనకు సేవ చేయండి. ఇంతకంటే మించి ఇంకా అంటే ప్రథమాచార్యుడు. ఎందుకు? అర్జునునికి ఆ యొక్క భగవద్గీత బోధించబడింది కాబట్టి ప్రథమాచార్యుడు అంటే గురుడు అంటే కృష్ణుడే. పూజ చేయండి, జపాలు చేయండి. చాలా విశేషంగా ఆ రోజు మిస్ కాకుండా ఒక్క క్షణాన్ని కూడా మీ యొక్క ఏ రకాలుగా మీకు చేసుకోవడానికి ఆస్కారం ఉందో దానం చేయండి. ఆకుపచ్చ కాదు, పసుపచ్చ రంగులో ఉండే పూలతో స్వామివారికి, గురువుగారికి సమర్పించండి. చామంతి పువ్వు చాలా విశేషంగా ఉండే విషయం. అలాగే ఇది ఏమంటారు, పుష్యరాగం, కనక పుష్యరాగం జాతకరీత్యా ఏ రకంగా ఉన్నా ఆ రోజు విశేషంగా ధరించండి. జపాలు వస్తుంటే చేయండి. ముఖ్యంగా ఎవరైనా మానసికంగా బాధపడుతున్నారో, దైవానుకూలం లేదు అలాంటి వాళ్ళు ఉన్నారంటే బాబాకే కానీ, శాలిగ్రామ శిల దానికే కానీ పాలతో అభిషేకం చేయండి. గురుగారు, గురు పౌర్ణమి గురించి విశేషతను తెలుసుకుందామండి. అయితే కాలర్తో మాట్లాడిన తర్వాత. ఉమాదేవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఉమాదేవి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నేను ఉమాదేవి గారు అమ్మాయిని, నేను మా అమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, మీ మదర్ రాశి నక్షత్రం చెప్తారా? వృషభ రాశి అండి, నక్షత్రం తెలియదు. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? తనకి ఆరోగ్యం బాగలేదండి, అందుకు. ఓకే, దాని గురించి తెలుసుకుందాం. గురువు గారు పరిష్కార మార్గం చెప్తారు, మాట్లాడండి.
అమ్మా నమస్తేనమ్మా. చూడండి, ఇక్కడ ముఖ్యంగా లగ్నాధిపతి ఆరుడ లగ్నము వృషభ లగ్నమే. లగ్నాధిపతి షష్టమాధిపతి శుక్రుడే. అంటే రోగస్థానము ఆయనదే, ఆయన కారకత్వంలోనే వస్తుంది. ఆ యొక్క రోగస్థానంలో మానసిక చింతన చాలా ఎక్కువ అవుతుంది. మానసికంగా ఈ జాతకురాలు ఎవరు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే ఈ మాంద్య వలన కొన్ని దోషాలు వస్తున్నాయి. ఇది స్త్రీ భావం, తుల. పురుష స్త్రీ అని చూసు దాంట్లో అది వచ్చేస్తుంది. కాబట్టి పురుష స్త్రీ ఇక్కడ ఈ విషయంలో వస్తూ ఉంటే స్పష్టంగా చూడండి, మాంది దోషము ముఖ్యంగా పరిహరించాల్సిన విషయం. అక్కడ మాంది దోషం పరిహరించండి, ఆ యొక్క రోగము బాధ అనేది తగ్గుతుంది. కనీసము ఒక 10,000 సుదర్శనాస్త్ర జపాలు, లేకుంటే అఘోరాస్త్ర జపాలు. అఘోరాస్త్రం చాలా మంచిది. అఘోరాస్త్ర జపాలు జరిపించుకోండి. అలాగే ధూమ్రావతి అమ్మవారు ఉన్నారు, వాళ్ళ జపాలు జరిపించుకోండి. దీనివలన స్పష్టంగా మీకు ఒక ఫలితం వస్తుంది, ఆరోగ్యము కుదుట పడుతుంది. అలాగే చూడండి, 1, 2, 3, 4 చతుర్థ స్థానం సుఖస్థానంలో రాహు చాలా మానసికంగా బాధపడుతున్నారు. కాబట్టి ఇదిని ముందు తగ్గించుకోవాలి. అందుకోసము ధూమ్రావతి అమ్మవారిని పూజించండి, జపాలు చేయించుకోండి. దానివలన ఫలితము సవ్యంగా వస్తుంది. అయినంత మటుకు చూడండి, దశమ స్థానంలో కేతు. అంటే ఇక్కడ ఒకటి ఏం జరుగుతుంది అంటే, ట్రీట్మెంటే కానీ ఏదే కానీ చికిత్స అనేది సవ్యంగా జరగదు, ఏదో విఘ్నం కలుగుతూ ఉంటుంది. సరైన టైంలో మీరు మాత్రలు బిళ్ళలు వేసుకోవడము అలాంటిది ఏముందో, ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఏముంటుందో అది మిస్ అయిపోతుంటారు. కాబట్టి సరైన ట్రీట్మెంట్ జరగదు, లేట్ అయిపోతారు. కాబట్టి ఈ యొక్క పూజ జప అనుష్ఠానము సవ్యంగా చేసుకోండి, ఫలితము శుభ్రంగా సవ్యంగా వస్తుంది. శుభం. గురుజీతో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో అండి, సూర్యకుమారి నా పేరు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సూర్యకుమారి, హైదరాబాద్ నుంచి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి. మా అబ్బాయికి 34 ఇయర్స్, 7th జూలైకి 34 కంప్లీట్ అవుతాయి. పెళ్లి వద్దు అంటున్నాడు. అది ఎప్పటికీ అసలు యోగం ఉందా అని. ఓకే అండి, మీ అబ్బాయి రాశి నక్షత్రం చెప్తారా? రాశి వృషభ రాశి, కృత్తిక 3వ పాదం అండి. ఓకే అండి. పేరు చెప్పండి. సురేఖ. అబ్బాయి పేరు? సురేఖ గారు, మీ అబ్బాయి పేరు చెప్తారా? జ్ఞాన ప్రదీప్ అండి. ప్రదీప్. జ్ఞాన ప్రదీప్. అవునండి. అమ్మా నమస్తేనమ్మా. చూడండి, లగ్నము ఆరుడ లగ్నము వృశ్చిక లగ్నము. లగ్నంలోనే శనేశ్వరుడు ఎల్లప్పుడూ ఎవరికైనా ఎలాంటి అంటే ఈ యొక్క ప్రశ్నలు, వివాహ చింతన ప్రశ్నలు ఏం చేస్తాడు, ఇలా ప్రశ్న వస్తే ఏముంటుంది, ఎలా ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఒంటరితన జీవితాన్ని చూపిస్తున్నాడు. ఒకనే ఇలాగే ఉండిపోవాలి, ఏమొద్దు, ఈ సంసారం అనేది వద్దు. ఎందుకంటే శత్రుక్షేత్రంలో ఉంటున్నాడు శనేశ్వరుడు. సప్తమంలో శుక్రుడు స్పష్టంగా సప్తమాధిపతి అక్కడే ఉన్నాడు. నివృత్తి జరగాలి,
స్త్రీ దోషం, పితృల వల్ల వచ్చిన స్త్రీ దోషం. కాబట్టి చూడండి, ముందు సర్ప చింతన, సర్పదోషం. లగ్నాధిపతి బయట, అంటే సర్పబంధనం నుండి బయట, లగ్నం మాత్రం లోపట. అలాగే సప్తమాధిపతి సప్తమ స్థానము బయట. ఒకటికొకటి ఎక్కడా కనెక్ట్ అవ్వట్లేదు. అయిన తర్వాత లగ్నాధిపతినే స్వయాన అష్టమంలో నిలబడడం. ఎవరు? కుజుడు అస్తమించిపోయాడు. కుజదోషం వస్తుంది. అయిన తర్వాత దశమంలో, దశమం ఏంటి కోసము? ఈ స్థానాలు ఎందుకు చెప్తుంటానంటే దానికి సంబంధించిన ఒక విషయం ఉంది అక్కడ. అంటే నిర్ణయం స్పష్టమైనది, సవ్యమైనది కాదు. ఎప్పటికీ నిర్ణయం ఎలా ఉంటుందో దాన్ని బట్టినే ఆ ఒక్క కర్మానికి బలం వస్తుంది. తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు, సరైన విషయం కాదు అక్కడ. అందుకోసమే ఏం చేయాలి? సర్పదోషం నివారించాలి ఫస్ట్. ముఖ్యంగా అంటే దీనికంటే మంచి విషయం అంటే ఒక 5 సార్లు చండీ పారాయణం జరిపించండి, ఒక్కసారి గణపతి హోమం జరిపించండి. ఇది ముందు ఫస్ట్ సర్పదోషము నివృత్తి రావడానికి. తర్వాత ఒకసారి బలంగా సప్తమంలోనే శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు ఆ దోషం నిలబడుతుంది, సప్తమాధిపతిని దోషంగా నిలబడుతుంది. శ్రీ సూక్తం పారాయణం జరిపించుకోండి. అన్నీ రాసుకోండి అమ్మా, ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా ఇలా రాసుకుంటారండి. ముందు చండీ పారాయణము, తర్వాత గణపతి హోమం. మూడవది శ్రీ సూక్త పారాయణం. లక్ష్మీదేవి వారు, శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి, అక్కడ దోషం నిలబడుతుంది. ఈ యొక్క శ్రీ సూక్త పారాయణం చేస్తే సవ్యంగా వచ్చే యోగం వస్తుంది. ఇది 3వ పరిహారం. 4వ పరిహారం కూడా ఉంది. చూడండి ఎలా వస్తుంది, బాధలు ఎలా వస్తాయి, ఎలా అవుతాయి అంటే లగ్నంలోనే శత్రుక్షేత్రంలో నిలబడిన శనేశ్వరుడు, కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం జరిపించండి. ఈ 4 పరిహారాలు జరిపించుకుంటే ఎలా ఉంటుంది? వివాహం సిద్ధిస్తుందా? ఒక ప్రశ్న పెట్టి చూద్దాం. యోగం బాగా వస్తుంది. సప్తమంలో యోగకారకుడు భాగ్యాధిపతి బుధుడు వస్తాడు, సభ్యమైన విషయము. అలాగే 9వ స్థానంలో నిలబడి గురుడు దైవానుకూలము పంచమ దృష్టితో మకర లగ్నం పైన పడుతుంది. సవ్యంగా వివాహం జరుగుతుంది. కాబట్టి ఆ 4 పరిహారాలు జరిపించుకోండి. కాలర్ లైన్ లో ఉన్నారండి, వరంగల్ నుండి. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే అండి. ఓకే, మీ రాశి నక్షత్రం చెప్తారా? రాశి మిథున రాశి అండి. ఓకే అండి. నక్షత్రం పునర్వసు అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నేను ఎన్నిసార్లు విదేశీయానం ప్రయత్నించిన విఫలం అవుతుందండి. ఓకే అండి, గురువు గారు పరిష్కార మార్గం చూపిస్తారు, మాట్లాడండి గురువు గారితో. స్వామి నమస్తేనండి. ప్రశాంత్ గారు చూడండి, ఆరూఢ లగ్నం కన్యా లగ్నము, లగ్నాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. ఇది మంచి విషయమే. అలాగే వ్యయాధిపతి ఎప్పటికీ బాగా గుర్తుంచుకోండి. దయచేసి అందరికీ వీక్షకులకు చెప్తున్నాను, ఈ యొక్క ప్రశ్న మార్గంలో విదేశయానము ప్రశ్న అడుగుతున్నారంటే 12వ స్థానం బలంగా ఉండాలి, బాగుండాలి, అంటేనే వాళ్ళు విదేశానం చేస్తారు, లేకుంటే ఆ యొక్క యోగం రాదు. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు, ఇది మంచి విషయం. దశమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు, ఇది మంచిది. అంటే భాగ్యము కలుగుతుంది. అయిన తర్వాత
నిర్ణయాలు, మీ యొక్క కార్యక్రమము అలాంటివన్నీ సవ్యంగా జరుగుతాయి. దశమాధిపతి లాభస్థానంలో ఉంటాయి. అలాగే లాభాధిపతి కుటుంబ స్థానంలో, ఇది ఒక విషయం. చిన్నగా ఇది ఏం విషయం అంత కాదు, మీరు ఇక్కడ ఆందోళన చెందకండి. ఇక్కడ వస్తున్న విషయం ఏంటంటే వ్యయ స్థానంలో ఉండే రాహు వలన మీకు ఈ యోగం కలగట్లేదు. ఒక్కడే ఒక ప్రశ్న, రాహు వల్ల కలుగుతున్న ఈ దోషానికి 11 సార్లు చండీ పారాయణం జరిపించండి. చేస్తే ఎలా ఉంటుంది? స్వామి, లాభాధిపతి అలాగే రాహు కృత్తిక, అది క్షమించండి, ఇక్కడ విశాఖ నక్షత్రంలో ఉంటున్నాడు. అది ఇంకా సవ్యంగా రావట్లేదు. కుటుంబ స్థానంలో ఉండ మాంది ప్రభావము సవ్యంగా ఇవ్వట్లేదు. మాందికి మరియు అలాగే రాహు అమ్మవారికి చండీ పారాయణం 11 సార్లు, ఒక 1000 సార్లు అయినా కనీసము సుదర్శనాస్త్రి జపాలు జరిపించుకోండి. ఇవి 2 చేసుకుంటే పరిహారం. స్వామి, కొంచెం ఇబ్బందికరంగా ఉండే ప్రశ్న ఉంది, ఇబ్బంది అవుతుంది. మీకు ఎంత ప్రయత్నించినా ఏం ఆలోచన చేస్తున్నారో ఇది 3వ విషయం వస్తుంది. అంటే 3వ పరిహారం కూడా కావాల్సిన ప్రశ్న వస్తుంది. బాధాధిపతి గురుడే కాబట్టి స్వామివారికి గట్టిగా వేడుకోండి. ఒక 11 గురువారాలు ఉపవాస వ్రతం చేయండి. ఈ 3 పరిహారాలు చేయండి. 3 సార్లు ప్రశ్న పెట్టిన మళ్ళీ కన్యాలగ్నమే ప్రశ్నకు. కాబట్టి ఖచ్చితంగా బాధాధిపతి లగ్నంలో ఉండడం విదేశానం ఆయన వల్ల జరగట్లేదు. ఈ 3 పరిహారాలు జరిపించుకోండి. శుభం. ఇది చేసుకోండి స్వామి, ఇంత చేయించుకోండి, మీకు అతి త్వరలో సిద్ధించే యోగం వస్తుంది. శుభం. ఓకే, నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం గురువు గారు. సరే. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు గంగరాజం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే అండి. ఓకే, మీ రాశి నక్షత్రం చెప్తారా? మా రాశి మకర రాశి అండి. ఓకే, నక్షత్రం అండి? నక్షత్రం తెలియదండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? జాబ్ పర్పస్ లో అండి. అంటే గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా ట్రై చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాం, కాకపోతే ఇప్పటివరకు ఇంకేం రావట్లేదు, ఒక్కటి కూడా కలగట్లేదు. ఓకే ఓకే అండి, గురువు గారు పరిష్కార మార్గం చెప్తారు, లైన్లో ఉండండి. స్వామి, 11 గురువారములు ఉపవాస వ్రతం చేయండి. స్పష్టంగా మీకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఈ బాధనే ఎక్కువ కనపడుతుంది, ఇంతకు తప్ప ఏం ఆలోచన ముట్టు. ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో అతి త్వరలో మీకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది. శుభం. గురుగారు, ఈరోజు తొలేకాదశి కదా, ఈ రోజు యొక్క విశిష్టత గురించి వివరిస్తారా? సరే, చాలా మంచి విషయం. చూడండి, ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథిలో ఈ యొక్క ఏకాదశికి శయనీ ఏకాదశి అని పేరు. చాలా బ్రహ్మాండంగా కొన్ని సేవలు చేస్తే ఈరోజు అంటే దీని మహత్వం, కొన్ని జన్మల దోషం హరించిపోతుంది. ఈ ఏకాదశి కుండా విశిష్టత అది, శయనీ ఏకాదశి. ఎందుకు ఈ విషయము ఏంటుంది ఇక్కడ? మనకు మొన్ననే అంటే ఇదే మాసంలోనే
ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనం వస్తుంది, ప్రవేశిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? దేవతలకు రాత్రి, రాక్షసులకు పగలు. 6 నెలలు అటు 6 నెలలు ఇటు. ఈ రకంగా దక్షిణాయనం ఆరంభం అయింది అంటే రాక్షసులకు పగలు, దేవతలకు రాత్రి. అప్పుడు ముఖ్యంగా ఈ వచ్చే తొలి ఏకాదశి అంటే తొలుత అది జరిగిన తర్వాత వచ్చే తొలి ఏకాదశి అంటే ఈ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఆ రోజు నిజంగా స్వయాన మహావిష్ణు స్వామి నిద్రించడానికి ఉపక్రమిస్తారు. 4 నెలల పాటు ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజం ఈ 4 నెలలో యోగ నిద్రలో స్వామివారు నిద్రిస్తూ ఉంటారు. ఈ రోజు నుంచి ఉపక్రమించడం. దానివలన ఎందుకు ప్రతి ఒక్క జీవిది కర్మఫలంగా ముందల భవిష్యత్తు జన్మలు ఎలాంటివి ఏమి అని అన్నీ అక్కడ స్వామివారు మళ్ళీ రచిస్తూ ఉంటారు యోగ నిద్రలోనే ఉండి. కంపల్సరీగా ఈరోజు ఈ యొక్క విశేషమైన రోజుకు స్వామివారే స్వయాన ఏ ఏకాదశి కూడా ఎలాంటి నైవేద్యము స్వీకరించరు, తీసుకోలేరు. కాబట్టి మనం కూడా ఎందుకు, ఏంటి విషయం అక్కడ? 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక్క మనస్సు, ఈ 11 కలిసి ఏకాదశి తిథి రోజుననే స్వయాన స్వామివారు ఉపవాసం అనేది ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి విషయము ఈ యొక్క 14 భువనాలకు స్వామివారు సంతృప్తిగా సంరక్షిస్తూ ఉన్నారు. కావున ప్రతి జీవి ఈరోజు ఆ స్వామి గురించి ఉపవాసం ఉండాలి. ఖచ్చితమైన విషయం. ఈరోజు ఎవరైనా ఉపవాస వ్రతం చేశారో జన్మల్లో దోషాన్ని అన్నీ హరించిపోతాయి. అంత విశేషమైన రోజు శయని ఏకాదశి. కనీసము ఇంట్లోనే కానీ ఎక్కడ దేవతార్చనలో కానీ అంటే ఏదైనా గుడిలో ఆలయంలోనే కానీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి అలాంటి ఆలయాల్లో శాలిగ్రామం ఉంటే పాలతో అభిషేకం జరిపించండి. స్వయాన క్షీరాబ్దితనే లక్ష్మీ మహావిష్ణు గ్రహాల రీత్యా శుక్రుడు బుధులు సవ్యమైన ఫలితాలు ఐశ్వర్యాలు అమ్మవారు సంతుష్టం చెందిపోతారు. రెండో విషయమే లేదు అక్కడ. శుక్రుడు వల్ల అన్ని భోగాలు కలుగుతాయి. మహావిష్ణువుతో పాటు అమ్మవారు అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి దాంట్లో విశేషంగా ఈరోజు ఆ విషయం వచ్చింది కాబట్టి చెప్పడము, బుద్ధిమాంద్యము ఇది బలంగా పెరగాలి, రావాలి అంటే ఆ దోషము బుద్ధిమాంద్యం అనేది వెళ్ళిపోవడానికి ఎవరికైనా చిన్న పిల్లలకే కానీ కొన్ని విషయంలో కొందరు ఇది చూశాను కాబట్టి చెప్పడం ఆ రకంగా. ఎందుకంటే బుధుడు బుద్ధికారకుడు. అలాంటి బుధుడు అధిష్టాన దేవత మహావిష్ణు. స్వామివారి సేవ చేయడం, గంధము పుష్పాలు ఇలాంటివి సమర్పించడం అంటే మహావిష్ణు అలంకార ప్రియుడు. కాబట్టి అలంకారానికి ఏం తీసుకుపోయి ఇచ్చినా సరే కేసరి అలాంటివి సమర్పించడం వలన స్వామివారు చాలా సంతృప్తి చెందుతారు. బుద్ధి బలం పెరుగుతుంది. చూడండి, అలాంటి స్వామివారికి ఒక నిదర్శనం, చిన్న ఒక ఉదాహరణ. ఎవరు ఎల్లప్పుడూ రామనామ స్మరణ చేస్తున్న ఆంజనేయ స్వామికి బుద్ధిర్బలం యశోధైర్యం ఎందుకు వచ్చేసింది? అలాంటి బలము స్వామివారిని ఎల్లప్పుడూ భజన నామస్మరణ ప్రతి ఒక్క విషయంలో ఆ ఒక మహావిష్ణువుని పూజించడం వల్ల, పారణం చేయడం వల్ల
ఆయనకు అలాంటి శక్తి వచ్చేసింది. అలాగే మనం స్వయాన స్వామివారికి అలా చేయాలి అనుకుంటే స్వామివారికి అభిషేకం జరిపించండి. అలాగే ఉపవాస వ్రతం ఉండండి. ఒక విశేషమైన మంత్రం చెప్తున్నాను. అష్టాక్షరి మంత్రముతో పాటు ఈ మంత్రాన్ని పారాయణం చేయండి. కనీసము 108 సార్లు అష్టాక్షరి మంత్రాన్ని పారాయణం చేయండి. ఓం నమో నారాయణాయ నమః. ఈ మంత్రము అష్టాక్షరి మంత్రము. దీన్ని ఒక 108 సార్లు చదువుతూ ముందు కొన్ని జన్మల దోషం హరించిపోయే మంత్రం. అంటే ఆ మంత్రానికి, అష్టాక్షరి మంత్రానికి ముందు ఈ మంత్రం పఠించండి. అలాగే అష్టాక్షరి మంత్రము 108 సార్లు అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ మంత్రాన్ని పారాయణం చేయండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుగాంఘం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధాన్నగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. చూడండి, సర్వలోకైకనాథం, అన్ని లోకాలకు ఆ నాథుడు. అలాంటి స్వామివారిని ఈ యొక్క మంత్రముతో పాటు పఠించి ఓం నమో నారాయణాయ నమః, ఇది అష్టాక్షరి మంత్రాన్ని ఒక 108 సార్లు కనీసము ఈ యొక్క 4 నెలల వరకు, అంటే 2 ఏకాదశులు వస్తున్నాయి ప్రతి మాసంలో ఈ యొక్క ఇది చేయండి, పారాయణం చేస్తూ రండి. 8 ఏకాదశులు వస్తాయి 4 నెలలు. స్వామివారు ఈ 4 నెలల వరకు యోగ నిద్రలోనే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇది పారాయణం చేయండి. కొన్ని దోషాలు, కొన్ని జన్మల దోషాలు అన్నీ హరించిపోతాయి. సంపత్తు, అన్ని రకాల సుఖ సౌభాగ్యాలు అన్నీ మనకు చేకూరుతాయి. శుభం. గురుగారు, తొలి ఏకాదశి విశిష్టతను వివరించినందుకు, అంతేకాకుండా మా కాలర్స్ యొక్క జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాలకు పరిష్కార మార్గం చూపించినందుకు ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. ఓం గంగణపతే నమః. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇదండి ఈరోజు రాజయోగం కార్యక్రమం. రేపటి రాజయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.